బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం 3, 4, 5వ తరగతికి సంబంధించిన తెలుగుకి సంబంధించి పార్ట్ 3 వీడియోలో అయితే మనమైతే ఎంటర్ అవుతున్నాం. ఈ వీడియోస్ ఇంకా చూడని వాళ్ళు పార్ట్ 1 కావచ్చు, పార్ట్ 2 కావచ్చు. ఇప్పుడే మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యాప్లోకి మరియు ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లోకి ఒకసారి చెక్ చేసుకొని దీనికి సంబంధించి పార్ట్ 1 మరియు పార్ట్ 2 వీడియోలు అయితే చూసేసేయండి. మనం ఇందులో ఒక క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే ఇన్ డెప్త్గా ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఉండే ప్రతి క్వశ్చన్ని కూడా టచ్ చేస్తున్నాం, ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా మొత్తం కూడా గ్రాప్ చేస్తున్నాం. ఇండైరెక్ట్గా మీరు ఇక్కడ క్వశ్చన్ మాత్రమే నేర్చుకోవడం లేదు, ఆ క్వశ్చన్ వెనుకున్న బ్యాక్గ్రౌండ్ నేర్చుకుంటున్నారు, ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉండే క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు, ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఉండే కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటున్నారు. ఇదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే ఈ అంశం పట్ల మీకైతే అవగాహన అయితే పూర్తిగా అయితే వస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోని అయితే మొదలు పెడదాం. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సిలో ఆఫ్లైన్ బ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది. ఎస్జిటికి సంబంధించి మీరు ఈ యొక్క ఆఫ్లైన్ బ్యాచ్లో జాయిన్ అయినట్లయితే వితిన్ టైంలో మనం ఒక టైం పీరియడ్ అనేది సెట్ చేసి ఉంటాం. ఆ టైం పీరియడ్లోని సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసి మీకు ఆ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్ అనేది మొత్తం కూడా రివిజన్ గ్రాండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే మైండ్లో పెట్టుకోండి. ఈ యొక్క ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఎలా రన్ అవుతుందంటే ప్రతిరోజు కూడా మనం టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా సిలబస్ అనేది చెప్పిస్తాం. ఆ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని ఆ టెక్స్ట్ బుక్ నుండి ప్రతి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఆ మరుసటి రోజు 50 మార్కులకు డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ డైలీ టెస్ట్కి సంబంధించి మొత్తం కరెక్షన్ చేసేసి ఆ రోజు సాయంత్రం 100 మంది రాయిని, 200 మంది రాయిని, 500 మంది రాయిని కూడా వాళ్ళందరికీ కూడా పేపర్స్ అన్నీ కూడా కరెక్షన్ చేసి ర్యాంక్ వైజ్ మనమైతే వాటిని అన్నింటినీ కూడా మనమైతే ప్రతి ఒక్కరిని అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం కూడా డిఎస్సి మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆ డిఎస్సి ఎన్విరాన్మెంట్నే మనం క్లాస్ రూమ్లో తీసుకొని వచ్చేసి మీ మధ్య అనేది మనం పోటీ వాతావరణం, అది కూడా ఒక ఆహ్లాదకరమైన పోటీ వాతావరణాన్ని బిల్డప్ చేస్తూ మొత్తం కూడా సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసే బాధ్యత మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి తీసుకుంటుంది. ఇంకా ఇంత దూరం వచ్చి మీరు క్లాసులు వినలేరు అనుకున్న వారికి అందరికీ కూడా చాలా సింపుల్గా మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ఆన్లైన్ యాప్ ద్వారా క్లాసులు అనేది ఈజీగా పొందవచ్చు. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మరియు ఇంతవరకు కోచింగ్ తీసేసి మొత్తం చదువుకున్నాము, మొత్తం క్లాసెస్ అన్నీ కూడా విన్నాము, మాకు ఎగ్జామ్స్ కావాలి అనుకున్న వారికి ఈ యొక్క బాహుబలి ఎగ్జామ్ బ్యాచ్ అనేది మనం రన్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి బాహుబలి ఎగ్జామ్ బ్యాచ్లో మీకు ఒక నిర్దేశించబడిన సిలబస్ని అయితే మనమైతే డిస్ప్లే చేసి ఉంటాం. ఉదాహరణకి ఈరోజు ఫలానా సిలబస్ చదవాలి అంటే ఆ ఫలానా సిలబస్కి సంబంధించిన నోట్స్ అనేది మనం ఆ యొక్క యాప్లో అయితే అప్డేట్ చేసి ఉంటాం. ఆ నోట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. ఆఫ్లైన్ డౌన్లోడ్ మొత్తం కూడా వచ్చేస్తుంది. దాన్ని మీరు ఆ యొక్క ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్ని అయితే మీరు నీట్గా ప్రిపేర్ అయిపోయి దానికి సంబంధించి 6 గంటలకు డైలీ సాయంత్రం 6 గంటలకు అయితే ఆ క్వశ్చన్స్ అయితే మీరైతే రాయడం అనేది జరుగుతుంది. ఇందులో కూడా కొన్ని వేల మంది ఉపయోగించుకుంటున్నారు. మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినట్టయితే ఆ వేల మందిలో మీ యొక్క ర్యాంక్ అనేది ఈజీగా కనుక్కోవడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దగ్గరలో డిఎస్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రమైతే నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇక ఈ వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. ఇందులో మొదటి ప్రశ్న, నిర్వచనోత్తర రామాయణం కావ్యాన్ని రచించిన వారు అంటే నిర్వచనోత్తర రామాయణం కావ్యకర్త ఎవరు అని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది. ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. నిర్వచనోత్తర రామాయణాన్ని రచించిన వారు ఎవరు అంటే తిక్కన అని చెప్పవచ్చు. అయితే ఈ కాన్సెప్ట్కి సంబంధించి మనం డెప్త్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనకు కవిత్రయానికి సంబంధించి మనం ఒక్కసారి ఆ కాన్సెప్ట్ని చూసుకున్నట్టయితే మనకు ఒక సామెత వినిపిస్తూ ఉంటుంది. తింటే గారాలే తినాలి, వింటే భారతమే వినాలి అనే ఒక సామెత కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి లైన్ కూడా మనకు బిట్స్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే మీరైతే మైండ్లో పెట్టుకోండి. తింటే గారాలే తినాలి, వింటే భారతమే వినాలి అనే సామెత అయితే మీరంటే వినుంటారు. అయితే ఈ యొక్క మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన వారు ఎవరు అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వేదవ్యాసుడు.
వేద వ్యాసుడు ఈ యొక్క మహాభారతాన్ని సంస్కృతంలో రచించడం జరిగింది అని చెప్పవచ్చు. అయితే దీనిని తెలుగులోకి రాసిన వారు ఎవరంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఇక్కడ ఆర్ అంటే ఎర్రన అని గుర్తుపెట్టుకోండి. నన్నయ్య, తిక్కన, ఎర్రన. అయితే గతంలో జరిగినటువంటి టెట్ పేపర్స్లలో మనకి ఏ విధంగా ప్రశ్న అయితే వచ్చిందంటే, నిర్వచనోత్తర రామాయణం అయితే రాసింది ఎవరు ఇలా కాకుండా డిఫరెంట్గా తిక్కన ఎవరి ఆస్థానంలో కవి, ఎర్రన ఎవరి ఆస్థానంలో కవి, ఇలా అయితే మనకైతే రావడం జరిగింది. ఈ విషయాన్ని అయితే మీరు మైండ్లో పెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆర్ఎంపి, ఎన్టీఆర్ ఆర్ఎంపి అంటే నన్నయ్య ఎక్కడ ఎవరి ఆస్థానంలో ఉండేవాడంటే రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఉండేవాడు. తిక్కన మనుమ సిద్ధి ఆస్థానంలో ఉండేవాడు. ఎర్రన, ఆర్ అంటే ఎర్రన అని చెప్పాను కదా, ఎర్రన ప్రోలయ వేమారెడ్డి గారి ఆస్థానంలో ఉండేవాడు అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఇక ఎందుకు అట్లా సత్యాంశాలు ఏమిటి, సత్యాంశాలు కానిది ఏమిటి అని చెప్పి ఈజీగా మనకు ప్రశ్న అనేది ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉన్న పాయింట్ ఇది అని చెప్పవచ్చు. తర్వాత దీనికి సంబంధించి ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క నన్నయ్య 11వ శతాబ్దానికి చెందిన కవి, తిక్కన 13వ శతాబ్దానికి చెందిన కవి, ఎర్రన 14వ శతాబ్దానికి చెందిన కవి. ఇక్కడ 12వ శతాబ్దం ఉండదు. ఆ విషయాన్ని అయితే మీరు మైండ్లో పెట్టుకోండి. అయితే ఈ యొక్క నన్నయ్య మొదటిసారిగా తన రాజు అంటే రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక ప్రకారం సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు కదా, ఆ సంస్కృతంలో వేదవ్యాసుడు రాసించిన భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశాడని చెప్పొచ్చు. అయితే ఈయన ఎటువంటివి రాశారంటే ఆది పర్వం, ఆది అంటే మొదలు కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వంలో కొంత భాగాన్ని ఈ యొక్క నన్నయ్య రచించారు అని చెప్పవచ్చు. ఈయన ఆది పర్వం రాశారు, మొదటగా రాశాడు కాబట్టి ఆది కవి అని పిలవడం జరుగుతుంది. మరియు ఈయన గల మరొక బిరుదు ఏమిటంటే వాఘానుశాసనుడు. వాఘానుశాసనుడు. ఆది కవి అని పిలిచేది వారు ఎవరంటే నన్నయ్య, వాఘానుశాసనుడు ఎవరంటే నన్నయ్య. ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత తిక్కన. తిక్కన మనుమ సిద్ధి ఆశ్రమంలో ఉండేవాడు, 13వ శతాబ్దానికి చెందిన కవి. అయితే ఈయన మహాభారతంలో విరాట పర్వం నుంచి ఈయనైతే స్టార్ట్ చేయడం జరిగింది. విరాట పర్వం నుంచి మొత్తం 15 పర్వాలైతే ఈయన రాశాడు. అయితే ఈయన గల బిరుదులు ఏమిటంటే కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. మరియు తిక్కన నిర్వచనోత్తర రామాయణం అనే మరొక కావ్యమైతే ఈయన రాశాడు అని చెప్పొచ్చు. ఆ తరువాత ఆర్ అన్నాం కదా, ఆర్ అంటే ఎర్రన. ఎర్రన నెల్లూరును పరిపాలించింది మనుమసిద్ధి ఆస్థానంలో ఉన్నవారు తిక్కన. ఇక్కడ మనం ఎర్రన గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎర్రన అద్దంకిని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడని చెప్పచ్చు. ఈయన 14వ శతాబ్దానికి చెందిన కవి. అయితే ఈయన అరణ్య పర్వం ఏదైతే మనకు ఈ యొక్క నన్నయ్య చూసుకున్నట్లయితే ఏం రాశారు, ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో కొంత భాగం రాశాడు కదా. తిక్కన అరణ్య పర్వం వదిలేసి విరాట పర్వం నుంచి 15 పర్వాలు రాశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎర్రన గారు ఆ యొక్క నన్నయ్య వదిలేసినటువంటి అరణ్య పర్వంలో ఉన్నటువంటి మిగిలిన భాగాన్ని పూర్తి చేశాడు అని చెప్పవచ్చు. అయితే ఎర్రన రాసినటువంటి మరొక కొన్ని రచనలు చూసుకున్నట్లయితే హరివంశం మరియు నృసింహ పురాణం. ఇది గుర్తుపెట్టుకోండి, నృసింహ పురాణం అనేది రాశారు. తరువాత ఈయనకు గల బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. ఇక్కడ బిరుదులు చాలా ఇంపార్టెంట్. నన్నయ్య గల బిరుదు ఆది కవి మరియు వాఘానుశాసనుడు. తిక్కనకు గల బిరుదులు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. ఎర్రనకు గల బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు మరియు శంభుదాసుడు. తర్వాత ప్రశ్న చూద్దాం. నారసింహ శతక కర్త ఎవరు? ఇక్కడైతే మనకైతే ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం చూద్దాం. ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి, మీరైతే దాన్ని గమనించాలి. నారసింహ శతకాన్ని రచించిన వారు తరిగొండ వెంగమాంబ అని చెప్పవచ్చు. ఇక్కడ నారసింహ శతకంతో పాటు ఈమె రాసినటువంటి ఇంకా కొన్ని రచనలు ఉన్నాయి. ఈ రచనలన్నీ కూడా మనం జాగ్రత్తగా
మనమైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ క్రింది వాటిలో ఈ యొక్క తరిగొండ వెంగమాంబ గారు రచించిన గ్రంథం ఏమిటి, రచించింది ఏమిటి, సంబంధం ఉన్నదేమిటి, సంబంధం లేనిది ఏమిటి, ఈ విధంగా అయితే మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఈమె రాసినటువంటి ఆ యొక్క రచనలు చూసుకున్నట్లయితే నారసింహ శతకం, నారసింహ విలాస కథ, శివనాటకం, రాజయోగసారం, కృష్ణ నాటకం, పారిజాతపహరణం, చెంచు నాటకం, శ్రీకృష్ణ మంజరి, శ్రీ రుక్మిణీ నాటకం, ద్విపద భాగవతం, వాసిష్ఠ రామాయణం, ముక్తికాంత విలాసం, శ్రీ వెంకటాచల మహాత్మ్యం, అష్టాంగ యోగసారం అనే గ్రంథాలను రచించిన వారు ఎవరంటే తరిగొండ వెంగమాంబ అని చెప్పవచ్చు. అయితే మనకు ఎర్రన గారు రచించింది ఒక్కసారి మైండ్లో పెట్టుకొని మీరైతే రివిజన్ చేయాలా. ఎర్రన గారు రచించినది నృసింహపురాణం రచించింది ఎర్రన. నారసింహ శతకం రచించింది తరిగొండ వెంగమాంబ. డిఫరెన్స్ అయితే మీరు తెలుసుకోవాలి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇక్కడ దో పడింది, దో కాదు, రొడ్డ కనుసు అనగా కిందైతే ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం చూద్దాం. రొడ్డ కనసు అనగా ఆప్షన్ 3 రొడ్డ కనసు అంటే ఊరేగింపు అని చెప్పవచ్చు. ఈ యొక్క రొడ్డ కనసు అనేది మనకు గ్రామ ఊరేగింపు అని చెప్పవచ్చు. ఈటిగ్ని పండుగ సంబంధించి మనకైతే ఇన్ఫర్మేషన్లో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఉదాహరణకి ఈ యొక్క అక్షయ పెదనాన్న క్రాంతి మధ్య జరిగినటువంటి ఆ యొక్క సంభాషణలో ఈ యొక్క పెదనాన్న గారు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క పండుగ జరిగేటప్పుడు 2వ రోజు రొడ్డ కనసు చేస్తారని చెప్పగానే క్రాంతి రొడ్డ కనస అంటే ఏమిటి అని చెప్పి పెదనాన్న గారిని రిపీట్గా క్వశ్చన్ అడుగుతుంది. అప్పుడు పెదనాన్న చెప్పిన సమాధానం ఇది. రొడ్డ అంటే మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు, కనుసు అంటే ఊరేగింపు. రొడ్డ అంటే ఏమిటంటే మామిడి లేదా సీతాఫలం అలాంటి ఆ యొక్క ఆకులను రొడ్డ అని పిలిస్తే, కనుసు అంటే ఊరేగింపు అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న చూద్దాం. సత్యమొకటి పాప సంహారము చేయు అన్న శతక కవి ఎవరు? మనం దీని గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క పద్యాలకు సంబంధించి మనకైతే ప్రశ్న అనేది ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది అని చెప్పొచ్చు. అయితే మనం పద్యాలని క్లీన్గా నేర్చుకున్నట్టయితే, ఆ నేర్చుకోవడం కూడా ఎలా నేర్చుకోవాలా, అందులో ఉండే భావాన్ని మనం గ్రహించేసినట్టయితే ఈజీగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే నేర్చుకోవడం జరుగుతుంది అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి పద్యం మనం గమనించినట్టయితే, నిజము మీద భూమి నిలబడి ఉండును, సత్యవాక్కు వలన జనత నడుచు, సత్యమొకటి పాప సంహారమును చేయు కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఈ యొక్క పద్యాన్ని మనం నేర్చుకున్నట్లయితే, ఇందులో ఉన్న భావాన్ని మనం గ్రహించినట్లయితే, మరియు ఇందులో ఉన్న మకుటాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క మకుటాన్ని బేస్ చేసుకొని దీన్ని రాసిన కవి ఎవరంటే సింపుల్గా మనం పోతులూరి వీరబ్రహ్మం అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క పోతులూరి వీరబ్రహ్మం గారి మకుటం చూసుకున్నట్టయితే కాళికాంబ హంస కాళికాంబ అని చెప్పవచ్చు. అయితే ఇంకా మనకు ఏ విధంగా అడుగుతారు, మనం ఆల్రెడీ దీనికి సంబంధించి గతంలో అయితే మనమైతే డిస్కస్ చేసాం. ఒక పద్యాన్ని ఇచ్చేసి ఆ పద్యాల్లో ఉండే పాదాలను జంబ్లింగ్ చేసి దీన్ని ఒక ఆర్డర్గా అమర్చండి అని చెప్పి మనకైతే క్వశ్చన్ అయితే అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పద్యాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేసినా కూడా మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది చాటు పద్యాల పాదాలను వరుస క్రమంలో ఉంచండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సింపుల్గా దీనికి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఆ యొక్క పద్యాన్ని అయితే మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పద్యాన్ని మనం ఒకసారి చూద్దాం. మచ్చిక లేని చోట, అనుమానము వచ్చిన చోట, మెండుగా గుచ్చితులున్న చోట, గుణకోవిధులు ఉండని చోట, విద్యకు మెచ్చని చోట, రాజు కరుణించని చోట, వివేకులుండిరే అచట మోసమండ్రు, సుగుణాకార పెమ్మయ సంగదీమని. ఇది ఒక చాటు పద్యం అని చెప్పవచ్చు. దీని భావం ఒక్కసారి చూసుకున్నట్లయితే, చొరవ ఎక్కడైతే ఉండదో, సందేహం ఎక్కడైతే ఉంటుందో, చెడ్డవాళ్ళు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో, గుణం తెలుసుకునే పండితులు ఎక్కడైతే ఉండరో, విద్యకు ఎక్కడైతే మెచ్చుకోరో,
రాజుకు ఎక్కడైతే ఏ చోటైతే దయ్య ఉండదో, వివేకం కలిగిన వారు ఆ ప్రాంతాలలో ఉన్నట్లయితే వాళ్ళకక్కడ హానియే కలుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తారు అన్న భావంతో ఈ యొక్క పద్యము ఉంటుంది. ఈ యొక్క పద్యం మరియు పద్యం యొక్క భావాన్ని మైండ్లో పెట్టుకున్నట్టయితే దీన్నైతే ఈజీగా మనం ఆర్డర్లో పెట్టుకోవచ్చు అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ఆన్సర్ ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది, మచ్చిక లేని చోట, అనుమానము వచ్చిన చోట, మెండుగా గుచ్చితులున్న చోట, గుణకోవిదులు ఉండని చోట, విద్యకు మెచ్చని చోట, రాజు కరుణించని చోట, వివేకులుండురే అచట మోసమండ్రు సుగుణాకార పెమ్మయ్య సంగధీమని. తర్వాత ప్రశ్న చూద్దాం. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమానంగా చిత్రించిన విద్వాన్ విశ్వం గారి రచన ఏమిటి? రాయలసీమ సౌందర్యాన్ని మరియు విషాదాన్ని సమంగా చిత్రీకరించిన ఆ యొక్క విద్వాన్ విశ్వం గారి రచన ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3, పెన్నేటి పాట అని చెప్పవచ్చు. అయితే విద్వాన్ విశ్వం గారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం తెలుసుకుందాం. విద్వాన్ విశ్వం కేవలం కవి మాత్రమే కాదు, ఈయన యొక్క కథకుడు అని కూడా చెప్పొచ్చు. ఈయన అనేక సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించారు అని చెప్పవచ్చు. అయితే ఈయన రచించినటువంటి కొన్ని రచనలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవే రాతలు గీతలు, విలాసిని, పెన్నేటి పాట. ఈ రచనలన్నీ కూడా విద్వాన్ విశ్వం గారు రచించడం జరిగింది. కానీ ఇక్కడ రాయలసీమ సౌందర్యాన్ని మరియు విషాదాన్ని సమంగా చిత్రీకరించిన ఆ యొక్క విద్వాన్ విశ్వం గారి రచన ఏమిటంటే పెన్నేటి పాట అని చెప్పవచ్చు. ఈ యొక్క పెన్నేటి పాటకు సంబంధించి కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సింపుల్గా 2 లైన్లు ఇచ్చేసి ఇందులో కవి ఏ పాఠంలో ఎవరు రాశారు, ఈ గేయ పంక్తుల్ని ఎవరు రాశారు, ఈ పాటకు సంబంధించి తర్వాత వచ్చేటటువంటి లైన్స్ ఏవి అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈజీగా మనమైతే దీన్ని అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజర కొట్టుకొనుచు, వినుపింతునింక నేటి రాయలసీమ పెన్నేటి పాట. ఏది పెన్న ఏది పీనాకిని, ఇదే పెన్న ఇదే పీనాకిని, ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు, ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుకవాలు, అదే పెన్న నిదానించినడు, విధారించునెదన్ వట్టి ఎడారి తమ్ముడు, కుండపోతల వానలు గురియనేమి, పట్టుమని 10 నాళల్లో పారబోసి, ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి, పెన్న పడుకోను ఈ నేల దిన్నె మీద, ఈ ఏటి నీటిలో క్రమ్మదనము ఊరుచుండు, దోసిటనొక్క మారు పుక్కలించిన చాలు, నీ పుట్టునకు స్వార్థకమ్ము నిష్కలమత్వం అబ్బు, ఇంత మంచి కన్న తల్లి ఎందుకిట్ల మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో. ఈ యొక్క పెన్నేటి పాటను రచించిన వారు ఎవరంటే ఈ యొక్క విద్వాన్ విశ్వం గారు అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క రాయలసీమ సౌందర్యాన్ని మరియు విషాదాన్ని సమానంగా చిత్రీకరించిన విద్వాన్ విశ్వం గారి రచన ఏంటంటే పెన్నేటి పాట అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పి అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్సర్ చూద్దాం. ఇక్కడ కొన్ని అయితే రచనలు ఇచ్చాడు. ఆ రచనలను మనం బేస్ చేసుకొని ఆ రచన అనేది ఏ ప్రక్రియకు సంబంధించిందో మనమైతే జతపరచవలసి ఉంటుంది. దీనికి సంబంధించి మనం ఈ క్వశ్చన్ ఒక్కసారి చూస్తే మనం ఎంత డెప్త్గా అడుగుతారనేది మనకైతే తెలుసుకోవాలి. అందరూ కూడా రాజరాజు కానీ, ఆత్మబలి కానీ, రక్షాబంధనం కానీ ఇవన్నీ కూడా ఫలానా కవి రచించాడు అన్న ఒక కాన్సెప్ట్ అయితే మైండ్లో ఉంటుంది. కానీ ఆ ప్రక్రియకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో చాలామంది వెనుకబడి ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరైతే మైండ్లో పెట్టుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంది అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మొదటిది రాజరాజు అనేది ఒక నాటకం.
రాజరాజు అనేది ఒక నాటకం. తరువాత ఆత్మబలి రక్షాబంధనము అనేది ఒక నవల అని చెప్పవచ్చు. అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఒక స్వీయ చరిత్ర అని చెప్పొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక కవి రాసినటువంటి ఆ యొక్క రచనలు మాత్రమే ఇంపార్టెంట్ కాదు, ఆ ప్రక్రియలు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మీరైతే మైండ్లో పెట్టుకోవాలి. ఇందులో ఏది నాటకం, ఏది నవల, ఏది స్వీయ చరిత్ర అనేది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కింది కొన్ని రచనలు ఇచ్చేసి ఇందులో ఒక వ్యక్తి పేరు ఇచ్చేసి, ఒక కవి పేరు ఇచ్చేసి వారి యొక్క ఆ యొక్క స్వీయ చరిత్ర ఏది గుర్తించండి అని చెప్పి మనకైతే అడగడానికైతే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మరొకసారి గమనిద్దాం. రాజరాజు అనేది ఒక నాటకం అని చెప్పొచ్చు. ఆత్మబలి మరియు రక్షాబంధనం అనేది ఒక నవల అని చెప్పవచ్చు. మరియు అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఒక స్వీయ చరిత్ర అని చెప్పవచ్చు. వీటన్నిటికీ సంబంధించిన రచయిత ఎవరంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అని చెప్పొచ్చు. అయితే ఈయనకు సంబంధించిన ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నట్లయితే, తేట తెలుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాల చిత్రీకరణకి కొండ గుర్తు లాంటి వ్యక్తి ఎవరంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అని చెప్పవచ్చు. ఈయన కేవలం కథకులు మాత్రమే కాదు, నాటకకర్త మరియు నవలాకారులు అని కూడా చెప్పవచ్చు. అయితే ఈయన రచించినటువంటి ఆ యొక్క నాటకం ఏంటంటే రాజరాజు, నవల ఏంటంటే ఆత్మబలి మరియు రక్షాబంధనం, అనుభవాలు జ్ఞాపకాలు అనేది వీరి యొక్క స్వీయ చరిత్ర అని చెప్పవచ్చు. ఈ యొక్క అనుభవాలు జ్ఞాపకాలు అనేటువంటి స్వీయ చరిత్ర అనేది ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనైతే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ప్రశ్న చూద్దాం. గోదావరి నదికి మరొక పేరు ఏమిటి? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. భాగీరథినా, గౌతమినా, వాఘోరానా, పీనాకినా? దీనికి సంబంధించి సరైన సమాధానం చూసినట్టయితే గోదావరి నదికి గల మరొక పేరు ఏమిటంటే గౌతమి నది అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి మనకు ఇంకా కొన్ని నదుల పేర్లు ఇచ్చి ఆ నదులకు సంబంధించి మారు పేర్లు ఏమిటి అని చెప్పి అడిగారు. వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈజీ తెలుసుకున్నట్టయితే వీటినైతే మనం ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు. దేనికి సంబంధించో మనం ఇప్పుడు చూద్దాం. మొదటిగా గోదావరికి సంబంధించి ఇతర పేర్లు ఏమిటి అంటే గౌతమి అని చెప్పవచ్చు. పెన్నాకి సంబంధించి ఇతర పేరు ఏమిటంటే పీనాకిని అని చెప్పవచ్చు. ఈ విధంగా మనకైతే ప్రతి నదికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకు దీనికి సంబంధించి పాఠ్యాంశం చివరిలో అయితే అంశాలైతే ఇవ్వడం జరిగింది. వీటన్నింటి కూడా మైండ్లో పెట్టుకొని మనమైతే ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత ప్రశ్న, పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి యొక్క స్వీయ చరిత్ర అని చెప్పి ఇవ్వడం జరిగింది. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అనేది వీరి యొక్క స్వీయ చరిత్ర. సరైన సమాధానం భోయి భీమన్న. తర్వాత ప్రశ్న, తొలి తెలుగు శాసనం ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. దీనికి సంబంధించి మనకైతే 5th క్లాస్లో ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చాలా డెప్త్గా ఉంది అని చెప్పొచ్చు. తొలి తెలుగు శాసనం ఏంటంటే కల్లమల్ల శాసనం. కల్లమల్ల శాసనం సంబంధించి మనమైతే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మామూలుగా పూర్వకాలంలో రాజులు శాసనాలు అయితే వేస్తారు. అయితే ఈ యొక్క శాసనం అనేది దేనిని తెలుపుతుందంటే ఆ రాజు యొక్క ఆజ్ఞను తెలుపుతుంది. అయితే శాసనాలు మరియు వాటిలో ఉండే విషయాలను బట్టి 3 రకాలైన శాసనాలు అయితే మనకైతే లభ్యమయ్యాయి. అయితే ఎక్కువ బాగా మనకు లభ్యమైన శాసనాలు ఏమిటంటే దాన శాసనాలు అని చెప్పవచ్చు. కొన్ని ప్రశస్తి శాసనాలు, మరికొన్ని ధర్మలిపి శాసనాలు అయితే మనకు లభించాయి. ఎక్కువగా లభించింది ఏంటంటే దాన శాసనం, గుర్తుపెట్టుకోండి. తర్వాత దాన శాసనం అంటే ఏమిటి అంటే రాజులు కానీ, రాజాధికారులు కానీ, సామంతులు కానీ వీళ్ళందరూ కూడా ఆలయాలకు, బ్రాహ్మణులకు, మఠాలకు, విద్యా సంస్థలకు ఆ యొక్క వాటి అన్నిటికీ కూడా చేసిన దానాలన్నీ కూడా తెలిపేవన్నీ కూడా దాన శాసనాలు అని చెప్పవచ్చు. ప్రశస్తి శాసనం అంటే రాజు విజయాలను ప్రశంసించే శాస్త్రమే ఆ యొక్క ప్రశస్తి శాసనం. ధర్మలిపి శాసనాలు అవన్నీ కూడా మతపరమైన నియమాలను తెలిపేవి అని చెప్పొచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో లభించిన శాసనాలు కొన్ని శిలలపై చెక్కినవి, మరికొన్ని రాగి రేకులపై చెక్కినవి అని చెప్పొచ్చు.
ఆంధ్రదేశంలో క్రీస్తు పూర్వం నుంచే శాసనాలు లభిస్తున్నాయి. మొదటి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి. తరువాత సంస్కృత ప్రాకృత మిశ్రితంగా ఉన్నాయి. ఆ తర్వాత సంస్కృతంలోనూ శాసనాలు వచ్చాయి అని చెప్పొచ్చు. ఈ యొక్క శాసనాల్లో వ్యక్తుల పేర్లు, ఆ వ్యక్తులకు సంబంధించిన ఊళ్ళ పేర్లు అన్నీ కూడా తెలుగులో కనిపిస్తాయి. మొత్తం తెలుగులో మొదటిసారి శాసనాలు చేసిన వారు ఎవరు అంటే రేనాటి చోళులు. రేనాడు అంటే ఇప్పటి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాంతం. రేనాటి చోళరాజు ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు కల్లమల్ల గ్రామంలో వేసిన శాసనం ఇది. ఈ శాసనంలో పదాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇంకా స్పష్టమైన అర్థాలు తెలియవు. ఇది ఒక దాన శాసనం. ఈ దానాన్ని పాడు చేసిన వారికి పంచమహాపాతకాలు కలుగుతాయని చెప్పి ఆ యొక్క శాప వాక్యంతో ఈ యొక్క శాసనం అనేది ముగుస్తుంది. తర్వాత నాటి తెలుగు భాష ఎలా ఉందో, లిపి ఎలా ఉందో, శాసనం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ యొక్క కల్లమల్ల శాసనం అనేది ఒక రకమైన ఉదాహరణ అని చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న, పాడరాని తెలుగు బాలగీతములు పాడరాని వీర భావభారతము, ఈ గేయ పంక్తుల యొక్క పాఠము ఏమిటి అని చెప్పి మనకు అడగడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ చూసుకున్నట్లయితే సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ దేశం ఏగినా అని చెప్పవచ్చు. ప్రతి పాఠానికి సంబంధించి గేయంలో ఉండే ప్రతి వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనకైతే సింపుల్గా క్వశ్చన్ అయితే అడగడానికి అవకాశం ఉంది. మనం ముందు నుంచి దీని గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాము. చాలా ఇంపార్టెంట్. ఏ దేశం ఏగినా అనే దాంట్లో నుంచి మనకైతే ఈ యొక్క గేయ పంక్తులైతే తీసుకోవడం జరిగింది. ఈ గేయాన్ని మరొకసారి మనం గమనిద్దాం. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపురాని జాతి నిండు గౌరవము. ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున ఏ పువ్వులను ప్రేమించినావో నిన్ను మోచే ఈ తల్లి కనక గర్భమున. లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేదురా మనువంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురులు చోకునందాక ఓడల జెండాలు అందాక ఈ అనంత భూతల్లిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరాని తెలుగు బాలగీతములు పాడరాని వీర భావభారతం. ఈ యొక్క పంక్తులన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ అయితే ఈజీగా చేసేస్తాం. తర్వాత ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానంబు ప్రశ్నతోడ పెరుగు ప్రాభవంబు అన్న శతక కవి ఎవరు? సరైన సమాధానం చూద్దాం. మనం చెప్పుకుంటూనే ఉన్నాం, శతకానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు అంటే మనం ఆన్సర్ చెయ్యాలి అంటే ఆ శతకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే తెలిసి ఉండాలి. అయితే ఈ యొక్క శతకానికి సంబంధించి మనం ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క క్వశ్చన్ ఒకసారి మనం చర్చించుకుందాం. ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానంబు ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురా నవయుగాల బాట నార్లవారి మాట. అయితే ఈ యొక్క పద్యం అనేది ఏ మకుటంతో ముగిస్తుంది అనేది మీరు గుర్తుంచుకోవాలా. నవయుగాల బాట నార్లవారి మాట అనే యొక్క మకుటంతో ముగుస్తుంది. అయితే ఈ యొక్క నార్లవారి మాట అనే ఈ యొక్క మకుటాన్ని ఈ యొక్క శతకాన్ని రచించినది ఎవరంటే నార్ల వెంకటేశ్వరరావు. అయితే ఇందులో ఉన్న అర్థాన్ని ఒక్కసారి మనం గమనిద్దాం. ఏం చెప్తున్నారు నార్ల వెంకటేశ్వరరావు గారు అంటే, ప్రశ్నకు జవాబు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం అనేది బాగా వృద్ధి చెందుతున్నది. ప్రశ్నించడం వలనే సమాజంలో మనిషి విలువ బాగా పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రగతి అనేది శూన్యమవుతుందని చెప్పి నార్ల వెంకటేశ్వరరావు ఈ పద్యం ద్వారా మనకైతే తెలియజేశారు అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబు కగు దానొరులకు నవిసేయకుని పరాయము పరమధర్మ పదములకెల్లన్. ఈ పద్యము గల గ్రంథము ఏమిటి అని చెప్పి మనకైతే క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం. ఇక్కడ మనం దీనికి ఆన్సర్ చెయ్యాలి అంటే ఈ పద్యాన్ని రాసిన వారు ఎవరో తెలుసుకోవాలి. దానికంటే ముందు దీని అర్థాన్ని కూడా మనం చూద్దాం. ఈ పద్యాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఒరులోయవి ఎనరించిన నరవర అప్రియము తన మనంబుకగు దానురులకు నవిసేయకుని పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఈ పద్యాన్ని రాసిన వారు తిక్కన. అయితే ఈ పద్యానికి సంబంధించిన భావం ఒకసారి చూద్దాం. ఓ రాజా,
ఇతరులు ఏ పని చేస్తే తన మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చెయ్యకుండడమే అన్ని ధర్మ మార్గాల్లో కూడా చాలా గొప్పది అని చెప్పి తిక్కన గారు చెప్పడం జరిగింది. మనం ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే తిక్కన గారు రచించినటువంటి ఆ యొక్క గ్రంథము ఏమిటి అంటే మహాభారతము. దాంట్లో నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రశ్న, నీతి ఏ మూలము విద్యకు, తర్వాత వచ్చు పాదము ఏమిటి? చూద్దాం ఆ పద్యం మొత్తం కూడా. నీతి ఏ మూలము విద్యకు, తర్వాత వచ్చు పద్య పాదం ఏమిటి అని చెప్పి మనకైతే ప్రశ్న అయితే అడగడం జరిగింది. నీతి ఏ మూలము విద్యకు, నీతి ఏ పురుషార్థతత్వ నిర్ణయకము, నీతి ఏ భూత ప్రియము, నీతివంతుడెంబు ఎప్పుడు నియత పదంబునన్ అనే యొక్క పద్యంతో అయితే ఇదైతే ఎండ్ అవుతుంది అని చెప్పవచ్చు. మరొకసారి, నీతి ఏ మూలము విద్యకు, నీతి ఏ పురుషార్థతత్వ నిర్ణయకము, నీతి ఏ భూత ప్రియము, నీతి ఎంతుడెప్పుడు నియత ఉందు నియత పదంబునన్ అని యొక్క పద్యం అయితే ఉంటుందని చెప్పవచ్చు. దీన్ని అయితే ఆర్డర్గా అమర్చమన్నాడు. తర్వాత పద్యపాదం చెప్పమని చెప్పాడు. కాబట్టి నీతి ఏ మూలము విద్యకు, తర్వాత వచ్చేది నీతి ఎంతుడెప్పుడు, నీతి ఏ పురుషార్థతత్వ నిర్ణయకము, నీతి ఏ భూత ప్రీతము, నీతివంతుడెప్పుడుందు నియత పదమునన్ అనే ఈ యొక్క పద్యము అని చెప్పవచ్చు. దీన్ని రాసిన వారు ఎవరంటే ఏటుకూరి వెంకట నరసయ్య. తర్వాత ప్రశ్న చూద్దాం. చదువని వాడగ్నండగు, చదివినా సద్వివేక చతురత కల్గున్. ఈ పద్యాన్ని రాసిన వారు ఎవరు మరియు ఆ కావ్యం ఏమిటి అని చెప్పి మనకైతే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దీనికి సంబంధించిన పద్యం అయితే చూద్దాం. చదువని వాడగ్నండగు, చదివినా సద్వివేక చతురత కల్గున్, చదువగా వలయను జనులకు, చదివించద ఆర్యుల వద్ద చదువుము తండ్రి అని చెప్పి పోతన గారు దీనైతే డిస్కస్ చేయడం జరిగింది. పోతన రాసిన రచన ఏంటంటే భాగవతం అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించిన ఆ యొక్క భావం ఒకసారి చూద్దాం. చదవని వాడికి ఏమీ తెలియదు, చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం అనేది కలుగుతుంది. అందువల్ల మనుషులందరూ కూడా చదువుకోవాలి. ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయన చదువుకో అని చెప్పి ఈ యొక్క ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు చెప్పడం జరిగింది అని చెప్పవచ్చు. ఇక్కడ సింపుల్గా ఈ ప్రశ్న ఇచ్చేసి ఎవరితో చెప్పారు అని చెప్పి అడుగుతారు. సింపుల్గా ఈ విధంగా ఈ పద్యాన్ని రాసింది ఎవరు అని చెప్పి అడుగుతారు. ఈ పద్యాన్ని ఏ సందర్భంలో ఎవరికి చెప్పారు అని చెప్పి అడగడం జరుగుతుంది. ఈ పద్యంలో ఉన్నటువంటి ఏ కావ్యం నుంచి గ్రహించడం జరిగింది అని చెప్పి అడగడం జరుగుతుంది. ఎలా అయినా కూడా మనకైతే ప్రశ్న అయితే అడగడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రశ్న, తరువల తిరస ఫలభార కరుతన్ గాంచు, నింగి వ్రేలుచు అమృతము సంగుమేగు, ఉద్దతులుగాదు బుధులు సమృద్ధి చేత, జగతి ఉపకర్తలకు నిధి సహజ గుణము అనే భర్తృహరి సుభాషితం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం చెప్పొచ్చు. అయితే ఈ పద్యానికి సంబంధించి మరొకసారి డిస్కస్ చేసి దీని భావం గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. తరువల తిరసఫల భార ఘరుతన్ గాంచు, నింగి వ్రేలుచు నమృతమసొంగుమేగు, ఉద్దతులుగారు బుధులు సమృద్ధి చేత, జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము. దీని అర్థము ఒక్కసారి మనం గమనిద్దాం. భావం, చెట్లు నిండుగా రసమున్న పండ్ల బరువుతో వంగిపోతాయి. అంటే చెట్లు నిండుగా ఉన్న రసం ఉన్న పండ్ల యొక్క బరువుతో వంగిపోతాయి. ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ ఉన్న మేఘుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు. నిండుగా సంపదలుండడం చేత పండితులైన వారు అహంకారం పొందరు. ఈ లోకం ఉపకారం చేసేవారికి ఇవన్నీ కూడా సహజ గుణాలు అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. కింది పాత్రలను పాఠాలతో జతపరచండి. అంటే ఒక పాఠం ఇచ్చింటాడు, ఆ పాఠానికి సంబంధించి అందులో ఉండే పాత్రలు, ఏ పాఠంలో ఏ పాత్రలు ఉన్నాయి మనం చూసి అయితే గుర్తించడం అయితే జరగాలి. ఇక్కడ నుంచి అయితే మనకైతే క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఫ్రేమ్ కావడం జరుగుతుంది. మొదటిది చూద్దాం. రవి రాఘవ అన్నవారు సాయం పాఠ్యభాగంలో కనిపిస్తారు. జావేద్ వెంకట రామం సూర్య అన్నవారు కొండవాగు అనే పాఠ్యంలో అయితే గమనిస్తారు. క్రాంతి అక్షయ పెదనాన్న అన్నవారు మంచి బహుమతి అనే ఒక పాఠంలో కనిపిస్తారు. ఇక్కడ క్రాంతి అక్షయ పెదనాన్న అన్నవారు ఈటింగ్ పండుగ అనే పాఠంలో గమనిస్తే ఉయాన్
సీను మామయ్య అన్నవారు మంచి బహుమతి అనే పాఠ్యభాగంలో గమనిస్తారు. మరొకసారి రవి రాఘవ వీరు కనిపించే పాఠభాగం సాయం. జావేద్ వెంకట రామం సూర్య వీరు కనిపించే పాఠ్యభాగం కొండవాగు. క్రాంతి అక్షయ పెదనాన్న వీరు కనిపించే ఆ యొక్క పాఠ్యభాగం ఈటింగ్ పండుగ. వియాన్ సీను మామయ్య వీరు కనిపించే పాఠ్యభాగం మంచి బహుమతి అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. అంబేద్కర్ మహనీయుని చరిత్ర తెలియజేసే పాఠ్య భాగము ఏమిటి? ఆప్షన్స్ అయితే ఇచ్చాయి. ఏ దేశమేగిన అనేది భారతదేశం గురించి అయితే మన యొక్క దేశభక్తి గురించి అయితే తెలియజేస్తుంది. మంచి బహుమతి అనేది పుస్తకాల యొక్క విలువల గురించి తెలియజేస్తుంది. జయగీతం అనేది అంబేద్కర్ మహనీయత తెలియజేసే ఆ యొక్క పాఠ్య భాగం అని చెప్పొచ్చు. తర్వాత సాయం వచ్చింది. దీనికి సంబంధించి అయితే డిస్కస్ చేద్దాం. మొదటగా అంబేద్కర్ మహనీయతకు సంబంధించి తెలియజేసే పాఠ్య భాగం ఏమిటంటే జయగీతం. ఈ జయగీతాన్ని మనం ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఇందులో ఉండే పంక్తులు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఇటువంటి జయగీతాన్ని రచించిన కవి ఎవరంటే బోయి భీమన్న. అయితే ఈయన రచించినటువంటి నాటికలు పాలేరు మరియు కూలిరాజు. ఈయన రచించినటువంటి ఖండ కావ్యాలు గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత. అయితే ఈయన పద్యం పాట వచనం ఈ మూడింట్లో కూడా సిద్ధహస్తులు అని చెప్పవచ్చు. అయితే ఈయన రచించినటువంటి స్వీయ చరిత్ర ఏమిటంటే పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అని చెప్పచ్చు. ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు అని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకు ఈ యొక్క గేయాన్ని అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా 2 పాదాలు ఇచ్చేసి ఏ పాఠం భాగ్యంలోనిది అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. లేదా ఈ గేయ పంక్తులు రాసినటువంటి కవి ఎవరు అని చెప్పి ఈజీగా మనకు క్వశ్చన్ అయితే అడగడానికి అవకాశం ఉంది. మొదటగా చూద్దాం. జయ 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 అంబేద్కర జయ జలిత ధనస్వర జయ మానవ మందార జయ భారత భాస్కర నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత భూమి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తదాగత వేదాలను శోధించి వేదాంతము అధిగమించి మనిషిగా బతుకటే మహుతమన్న మహాశయ అస్పృశ్యత రూపుమాపి అగ్ర అంత్య భేదముడిపి నిష్కుల భారత జాతికి నీడ అయిన బోధి ప్రియ జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి జగతికి స్వేచ్ఛ సమత సౌభ్రాతృత్వములు కూర్పక జన్మలెల్ల పోరాడిన జనగణ విప్లవయోధ అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి పంకమును మంతించి మహిక పరిమళ మోసిన సూరి రాళ్లకు జీవము పోసి మ్రోళ్లకు శుభరింపచేసి మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ జయ 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 అంబేద్కర జయ జలిత ధనస్వర జయ మానవ మందార జయ భారత భాస్కర. ఈ యొక్క రచనను చేసిన వారు ఎవరంటే బోయి భీమన్న అని చెప్పచ్చు. ఇది అంబేద్కర్ మహనీయుని యొక్క చరిత్ర అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది అర్థాలలో తప్పుగా ఉన్న జంట ఏమిటి? ఆప్షన్ చూద్దాం. ఇందులో మొదటి ఆప్షన్ పీఠం అన్నాడు. పీఠం అంటే ఏంది? గద్దె సింహాసనం. అంటే ఇది సరైనది. తర్వాత ఆప్షన్ని చూద్దాం. యోగం అంటే అదృశ్యం అని ఇచ్చాడు. ఇది తప్పు. అసలు యోగం అంటే ఏమిటి? తర్వాత చూద్దాం. మూడవది ఒక్కసారి. కాళీడు అంటే కాలడం అని చెప్పి ఇచ్చాడు. ఇది కూడా తప్పు. సోకు అంటే తగులు అంటే ఇది సరైనది. తప్పేంటి? 2 మరియు 3 అనేవి తప్పు అని చెప్పవచ్చు. ఇక్కడ యోగం అంటే అర్థం ఏమిటి, కాళీడు అంటే అర్థం ఏమిటి, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కాళీడు అంటే యోగం అంటే అదృశ్యం కాదు, అదృష్టం, లక్. యోగం అంటే అదృష్టం. కాళీడు అంటే కాలు మోపడం అనే అర్థమైతే అడుగు పెట్టడం అనే అర్థంలో అయితే ఇక్కడైతే రావడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది అర్థాలలో సత్యాంశాలను గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది. మొదటిది మేఠా అంటే ఇష్క ప్రదేశం, ఇది సరైనది. తర్వాత లంక అంటే నదిలో పైకి లేచిన నీటి భాగం అని చెప్పి చెప్పడం జరిగింది. నదిలో పైకి లేచిన నీటి భాగం అన్నారు. కానీ
ఇక్కడ మూడవ చూద్దాం. కదం తొక్కు. కదం తొక్కు అంటే ఉత్సాహంతో ముందుకెళ్ళు అని అర్థం. తర్వాత పింజా అంటే అర్థము. ఇక్కడ పింజా అంటే అర్థము. దానికంటే ముందు చూద్దాం. ఇందులో మేట అంటే ఇసుక ప్రదేశం, ఇది సరైనదే. మూడవది సరైనదే. లంక అంటే నీటిలో పైకి లేచి ఉన్న భూభాగం. ఇక్కడ నదిలో పైకి లేచిన నీటి భాగం అన్నాడు, నీటి భాగం కాదు, నదిలో పైకి లేచిన ఆ, భూభాగం అని చెప్పవచ్చు. అంటే సరైన సమాధానం ఆప్షన్ 2 అని చెప్పాలి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. మొదటిది సంవిధానం. సంవిధానం సంవిధానం అంటే రాజ్యాంగం. తథాగతుడు అంటే బుద్ధుడు. మంధించి అంటే చిలికి. ఉడిపి అంటే తొలగించి. పంఖం అంటే బురద. తర్వాత ప్రశ్న చూద్దాం. 90 ఆమడాలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనే నానుడిలో ఆమడ అంటే ఎంత దూరం? సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆమడ అంటే 8 మైళ్ళు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది అర్థాలలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. మొదటిది పారాయణం అంటే శ్రద్ధగా నేర్చుకోవడం, ఇది సరైనదే. శృత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవడం, ఇక్కడ చూడడం అన్నాడు కాబట్టి ఇది తప్పు. రక్తి కట్టడం అంటే అలరించడం, ఇది సరైనదే. నానుడి అంటే సామెత, ఇది కూడా సరైనదే. తర్వాత ప్రశ్న ఒక్కసారి చూద్దాం. ఈ క్రింది పదాల యొక్క అర్థాలలో తప్పుగా ఉన్న జంటను గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది. మొదటిది జాలు అంటే ప్రవాహం, ఇది సరైనది. కంజర అంటే ఒక రకమైన ఆట అన్నాడు, ఒక రకమైన ఆట కాదు, ఇది ఒక వాయిద్య పరికరం అని చెప్పొచ్చు. బొక్కసం అంటే ధనాగారం. కిన్నెర అంటే వీణ అని చెప్పాలి. అంటే సరైన సమాధానం, అంటే తప్పుగా ఉండేది ఏంటంటే రెండవది. తర్వాత చూద్దాం. శుచి శుభ్రం, అన్యం పుణ్యం, ఇరుగు పొరుగు, కట్టు బొట్టు, నగా నట్ర అనేవి ఎటువంటి పదాలు? ఇవన్నీ కూడా జంట పదాలు అని చెప్పాలి. జంట పదాలు. అలా కాకుండా ధ్వని అనుకున్న పదాలు అంటే జలజల, గలగల, లకలక, ఇవన్నీ కూడా ధ్వని అనుకరణ పదాలు. జంట పదాలు అంటే శుచి శుభ్రం, బాలబాలికలు, అన్యం పుణ్యం, తల్లిదండ్రి, అక్కా చెల్లెలు, ఇవన్నీ కూడా జంట పదాలు. ప్రాస పదాలు అంటే మీరు రావచ్చు, వెళ్ళచ్చు, రండి, పొండి, ఇవన్నీ కూడా ప్రాస పదాలు అని చెప్పాలి. బ్రహ్మక పదాలు అంటే ఎలా తిప్పి చదివినా కూడా ఒకే రకమైన అర్థం రావాలి. ఒకే రకమైన పదం అనేది రావాలి. జలజ, వైకట కవి, ఇవన్నీ కూడా మనం ఆన్సర్గా చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మొదటిది ద్విజుడు. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. కోవిదుడు అంటే విద్వాంసుడు. ఘరుత అంటే గొప్పతనం లేదా బరువు. పొసగు అంటే తగినట్లు. అగ్నుడు అంటే తెలివి తక్కువ వాడు. ఈ విషయాలను అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకు ఆ యొక్క పద్యరత్నాలకు సంబంధించి, పద్యాలలో సంబంధించి, ఆ పద్యాలకు సంబంధించిన అర్థాలు సంబంధించి ఉంటుంది. తర్వాత ఈ క్రింది పదాల అర్థాలలో సత్యాంశం కానిది ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. చూద్దాం. మొదటిది కుచ్చితము అంటే కపటము, ఇది సరైనది. ఉద్ధతులు అంటే గర్వపడేవారు, ఇది సరైనదే. అసత్ అంటే మంచి అనిచ్చాడు, ఇది తప్పు. తర్వాత ఆర్యులు అంటే పూజ్యులు, ఇది సరైనదే. అసత్ అంటే ఇక్కడ మంచి అనిచ్చాడు, అసత్ అంటే మంచి కాదు. తర్వాత ప్రశ్న చూద్దాం. కుండలు కదలకుండా నిలిపేటటువంటి ఆ యొక్క గుండ్రని అమరికను అని అర్థే ఇచ్చే పదము ఏమిటి? కుండని కదలకుండా ఉంచేటువంటి ఆ యొక్క నింపేటటువంటి గుండ్రని అమరికను అనే అర్థాన్ని ఇచ్చే ఆ యొక్క పదము ఏమిటి అంటే సరైన సమాధానం ఆప్షన్ 2 కుదురు అని చెప్పవచ్చు.
చాలా ఇంపార్టెంట్. ఇటువంటి చిన్న చిన్న పదాలు మనమైతే కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇవైతే చాలా ఇంపార్టెంట్. దీని గురించి అయితే మీరైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకైతే ఈటింగ్ పండుగలు మనకైతే రావడం జరుగుతుంది. దీన్నైతే మీరైతే చాలా మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు రొడ్డ కనసు అని, వీటింగ్ అని, ఇలా అయితే మనకైతే రకరకాల అయితే పదాలు అయితే వస్తూ ఉంటాయి. వీటన్నిటి కూడా మీరు మైండ్లో పెట్టుకొని ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ కుదురు అంటే దేవుని మూల దగ్గర పెట్టి ఈ యొక్క పండుగ రోజు ఇవన్నీ కూడా రైతులంతా కూడా నాగలి, మోకు, పళ్ళు, తాళ్ళు, పార, కంకి ఇవన్నీ కూడా మొదలైనవి తీసుకొని వ్యవసాయ పనిముట్లన్నీ కూడా కడిగేసి అక్కడ కదురు దగ్గర పెడతారు అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, ఈ కింది వాటిలో భిన్నమైన పదాన్ని గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది. మొదటిది తుడుము, కొమ్ముబూర, డప్పు. ఈ మూడు కూడా సంగీత వాయిద్య పరికరాలు అని చెప్పవచ్చు. కోయ అనేది ఒక జాతి పదం అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, ఈ కింది పదాలలో సత్యాంశము ఏమిటి? మొదటిది, ఇక్కడ ఈ క్రింది పదాలలో సత్యాంశాలు, ఇక్కడ సత్యాంశాలు కానిది అని చెప్పి అడగాలి. సత్యాంశాలు కానిది మొదటిది. పాఠవం అంటే సామర్థ్యం, సరైనదే. తర్వాత ఆంక్షలు అంటే నిర్బంధాలు, ఇది సరైనదే. అంతరాలు అంటే తేడాలు, ఇది సరైనదే. ఇక్కడ చూడండి, అఘాత్ములు అంటే పాపాత్ములు అన్నారు, ఇది సరికాదు. ఇక్కడ అఘాత్ములు అంటే పాపాత్ములు, అఘాత్ములు అని చెప్పి అడగడం జరిగింది. అఘాత్ములు అంటే పుణ్యాత్ములు అని అర్థము. తర్వాత ప్రశ్న చూద్దాం. సరోజిని నాయుడు 13 ఏళ్లకే సరోవరరాణి అనే పుస్తకాన్ని అయితే రాసింది. ఇందులో సరోవరం అంటే అర్థము ఏమిటి? సరోవరము అంటే అర్థము ఆప్షన్ 2 కొలను అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకుందాం. ఆ యొక్క మంచి బహుమతి అనే యొక్క పాఠ్య భాగంలో మనకైతే ఈ యొక్క సరోజిని నాయుడుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు. ఎందుకు ఇక్కడ వియాన్ కానీ మామయ్య కానీ వారి మధ్య జరిగే సంభాషణలో వీరి గురించి అయితే టాపిక్ వస్తుంది. ఇందులో సీనియర్కి సంబంధించి కూడా కొద్దిగా ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ వీరికి సంబంధించి మన సరోజిని నాయుడుకి సంబంధించి ఆమె 13 ఏళ్లలోనే సరోవర రాణి అనే యొక్క రచనను అయితే చేసింది అని చెప్పి మనకు వారి మధ్య అయితే డిస్కషన్ అయితే జరుగుతుంది అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో హస్రాక్షరాల పదాన్ని గుర్తించండి. అక్షరాలు వచ్చి మనకు హస్రాక్షరాలు, దీర్ఘాక్షరాలు అని ఉంటాయి. హస్రాక్షరాలు అంటే మనకు దీర్ఘం లేకుండా ఉండే అక్షరాలు, దీర్ఘాక్షరాలు అంటే దీర్ఘం ఉండే అక్షరాలు. ఇక్కడ మనం చూద్దాం. మొదటిది కొడవలి, కిరీటం, రాలో గుడి దీర్ఘం ఉంది కాబట్టి ఇది దీర్ఘాక్షరం. కూత, ఇక్కడ కాలో కొమ్ము దీర్ఘం ఉంది, ఇది మనకు దీర్ఘాక్షరం. శరాలు, ఇక్కడ రాలో గుడి ఇక్కడ మనకు దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఒక దీర్ఘాక్షరం అని చెప్పచ్చు. కొడవలి అనేది మాత్రమే ఒక హస్రాక్షరం పదం అని చెప్పవచ్చు. కొడవలిలో కేవలం ఓత్వం ఉంది, డాలో కేవలం తలకట్టు ఉంది, వాలో తలకట్టు ఉంది, లాకి కేవలం గుడి మాత్రమే ఉంది. అన్నీ కూడా హస్రాక్షరాలు ఉన్నాయి. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న చూద్దాం. సెలయేటి దరినొక్క చెంగల్వ బాట, బాట వెంటనే పోతే పువ్వుల తోట, తోటలో ఒక పెద్ద దొరలుండు కోట, కోటలో రతనాలు కొరిచిన పీట. ఇందులోని అలంకారము ఏమిటి? అలంకారం మీరు 5th క్లాస్ పరంగా చూస్తే కేవలం కొన్ని మాత్రమే అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత హై క్లాస్లో పోయే కొద్దీ చాలా డెప్త్గా అలంకారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీన్ని అయితే మీరు మైండ్లో పెట్టుకోవాలి. దీనికి సంబంధించి మరొక్కసారి దీన్ని మనం చదువుదాం. సెలయేటి దరినొక్క చెంగల్వ బాట, బాట వెంట పోతే పువ్వుల తోట, తోటలో ఒక పెద్ద దొరలుండు కోట, కోటలో రతనాల కురిచిన పీట. అయితే దీనికి సంబంధించి ఏ అలంకారం అని చెప్పి అడగడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనిద్దాం. మొదటి వాక్యం ఏ పదంతో అయితే ముగుస్తుందో ఇక్కడ సెలయేటి దరినొక్క చెంగల్వ బాట టాతో ముగిసింది. తర్వాత చూద్దాం. రెండవ వాక్యం అదే పదంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ చూద్దాం. సెలయేటి దరినొక్క చెంగల్వ బాట, బాట అనే యొక్క పదంతో అయితే ఎండ్ అయింది, అదే పదంతో ఇక్కడ వచ్చి మొదలవుతుంది.
బాట వెంట పోతే పువ్వుల తోట, తోటతో ఎండయింది. తోటలో ఒక పెద్ద దొరలుండు కోట, కోటతో ఎండయింది. కోటలో రతనాలు కురిచిన పీట, పీటతో ఎండింది. పీటపై రానుల్ల ప్రియమైన ఆట, ఆటతో ఎండయింది. ఆటకే కోయిలందాల పాట, పాటతో ఎండయింది. పాటయే పాటయే పనవించు బంగారు మూట, మూటతో ఎండయింది. అంటే ఏ పదంతో అయితే ఎండ్ అవుతుందో ఆ పదం అనేది తిరిగి తర్వాత ఆ యొక్క లైన్లో మొదటిగా యూజ్ చేస్తే దాన్ని మనం ముక్త పదగ్రస్తం అని పిలవడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, జాతీయాలకు గల పేర్లకు సంబంధించినవి ఏమిటి? ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాతీయాలు అనే పేర్లకు సంబంధించనివి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు ఆన్సర్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. అసలు జాతీయం అంటే ఏమిటి? ఇవన్నీ కూడా గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఏది మనకు తేడా, దేని మధ్య తేడా? జాతీయం కానీ సామెతలు కానీ ఈ రెండింటి మధ్య తేడానైతే మనమైతే జాగ్రత్తగా తెలుసుకోవాలి. అప్పుడే మనమైతే దీనికి సంబంధించి ఆన్సర్స్ అయితే బాగా తెలుసుకుంటాం. ఇక్కడ సాధారణంగా నానుడి మరియు సామెత ఈ రెండూ కూడా మనకు ఒకే మీనింగ్ ఇచ్చే పదాలు అని చెప్పచ్చు. అలా కాకుండా పలుకుబడి మరియు ఆ యొక్క పదబంధాలు అనేవి వేరే వేరే పదాలు. ఇక్కడ 2 మరియు 4 ఈ రెండు కూడా ఒకే పదానికి సంబంధించింది కాబట్టి ఆప్షన్ 2 సరైనది. ఆప్షన్ 2 మరియు 4 ఒకటే మీనింగ్ కాబట్టి ఆప్షన్ 2 అనేది సరైనది, జాతీయాలకు సంబంధించింది కాదు. తర్వాత, ఈ కింది జాతీయాలను వాటి ఉపయోగించే సందర్భంలో జత చేయండి అని చెప్పి అడగడం జరిగింది. ఇందులో మొదటిది చూద్దాం. చాప కింద నీరు. చాప కింద నీరు అంటే తెలియకుండా నష్టం జరగడం అని చెప్పవచ్చు. రెండవది చూద్దాం. రెండవది అన్యం పుణ్యం. అన్యం పుణ్యం అంటే పాప పుణ్యాలు అని చెప్పవచ్చు. తరువాత తలలో నాలుక అంటే ఆదరణీయుడు లేదా ముఖ్యుడు. అడపా దడప అంటే అప్పుడప్పుడు అని చెప్పచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఒక చెరువులో కప్పలు, ఇక్కడ కామా ముందే ఇచ్చేశారు. చేపలు, తామరలు ఉన్నాయి. అక్కడికి జయ, జలజ, రాకేష్ వెళ్ళారు. తామర పుల్లను చూసి ఆనందించారు. పై వాక్యంలో ఏ పదం తర్వాత స్వల్ప విరామం అంటే ఈ విధంగా కామా పెట్టాలి. అయితే కామా ఎక్కడెక్కడ పెట్టాలి అంటే కప్పలు తర్వాత పెట్టాలి, చేపలు తర్వాత పెట్టాలి, జయ తర్వాత పెట్టాలి, జలజ తర్వాత పెట్టాలి, చూసి తర్వాత పెట్టాలి. ఇక్కడిక్కడ కామాస్ అయితే ఉంచాలి అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. లత, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ వాక్యంలో ఉండవలసిన విరామ చిహ్నాలు ఏమిటి? లత, నీవు ఎక్కడికి వెళ్తున్నావు అనే వాటిలో మనకు ఏ విరామ చిహ్నాలు ఉన్నాయి అంటే ఇక్కడ పిలవడం జరుగుతుంది కాబట్టి లత అన్న తర్వాత ఆశ్చర్యార్థకం ఉండాలా. లత తర్వాత ఆశ్చర్యార్థకం ఉండాలా. ఆ తర్వాత నీవు ఎక్కడికి వెళ్తున్నావు అంటే క్వశ్చన్ చేస్తున్నావు కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉండాలా. ఈ రెండు కూడా ఉండాలా. 2 మరియు 4 అనేది ఆన్సర్ అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, తిన్నారు అనే క్రియను బోధించు పురుషం. ఈ పురుషాలకు సంబంధించి ఈ విధంగా మనం క్వశ్చన్ చేసినట్లయితే మనం ఈజీగా డైలీ లైఫ్లో మీరైతే ఆపాదించుకోండి, ఆన్సర్ చేసేస్తారు. మొదటగా ఇక్కడ ప్రథమ అంటే ఏమిటి, ఉత్తమ అంటే ఏమిటి, మధ్యమ అంటే ఏమిటి, మీరైతే ఈ యొక్క కాన్సెప్ట్ని అయితే మైండ్లో పెట్టుకోవాలి. ఉత్తమ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ఉత్తమ, ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వారు మధ్యమ, ఎవరి గురించి మాట్లాడుతున్నారో వారు ప్రథమ. ఉత్తమ పురుషుల్లో ఎవరుంటారు? నేను లేదా మేము. ఇక్కడ చూద్దాం. నేను తిన్నారా, ఇది సాటిస్ఫై లేదు. మేము తిన్నారు, ఇది సాటిస్ఫై లేదు కాబట్టి ఉత్తమ పురుషం కాదు, మధ్యమ పురుష. నీవు తిన్నారు, సాటిస్ఫై లేదు. మీరు తిన్నారు, ఇది సాటిస్ఫై అవుతుంది అంటే మధ్యమ పురుషం అనేది అవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత అతడు తిన్నారు, అవకాశం లేదు. ఆమె తిన్నారు, అవకాశం లేదు. అది తిన్నారు, అవకాశం లేదు. వారు తిన్నారు, అవకాశం ఉంది.
అంటే ఇది మధ్యమ పురుషం మరియు ప్రథమ పురుషంలో ఉన్నటువంటి బహువచనాల్లో వచ్చేటటువంటి క్రియను బోధించు పురుషం అని చెప్పవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో ప్రథమా పురుష బహువచన వాక్యాల్లోని క్రియలు రాయండి. ప్రథమ పురుష అంటే ఏం చెప్పాం? ఫస్ట్ ఉత్తమ పురుషం అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఉత్తమ పురుషం, ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు మధ్యమ పురుషం, ఎవరి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు ప్రథమ పురుషం అని చెప్పచ్చు. అంటే ప్రథమ పురుషంలో మనకు బహువచనాలు అంటే ప్రథమ పురుషంలో బహువచనంలో ఎవరుంటారు? వారు. వారుకు సంబంధించి మనం ఇక్కడ ఉండే దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ను మనమైతే వారు లేదా అవి అని చెప్పవచ్చు. అవి, వారు లేదా అవి, వీటికి సంబంధించి అందులో ఉన్నటువంటి క్రియలను అయితే మనమైతే ఇంప్లిఫై చేద్దాం. కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. మొదటిది, వారు తిన్నాము కాదు, అవి తిన్నాము కాదు. తర్వాత వారు తిన్నాము కాదు, అవి తిన్నాయి అవడానికి అవకాశం ఉంది. తర్వాత వారు తిన్నారు ఇది అవుతుంది, అవి తిన్నాయి ఇది కూడా అవుతుంది. అంటే సరైన సమాధానం ఆప్షన్ 3 అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. మధ్యమ పురుష ఏకవచనాన్ని తెలిపే క్రియాపదము ఏమిటి? మరలా మనం చెప్పుకుందాం. ఏమని చెప్పాం దీని గురించి డిస్కస్ చేసేటప్పుడు? ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఉత్తమ పురుష, ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు మధ్యమ పురుష, ఎవరి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు ప్రథమ పురుష. అయితే మధ్యమ పురుష అంటే ఎవరితో మాట్లాడుతున్నాం? నీతో మాట్లాడుతున్నా. అంటే ఆ నీతో కాబట్టి ఇది ఏకవచనం చెప్పండి. నీవు, నీవు, నీవుకు సంబంధించి క్రియాపదం. నీవు తిన్నావును కాదు, నీవు తిన్నావు ఇది అవుతుంది, నీవు తిన్నాడు ఇది కాదు, నీవు తిన్నది ఇది కూడా కాదు. సరైన సమాధానం ఆప్షన్ 2 అని చెప్పొచ్చు. ఈ విధంగా మనం ఇంప్లిఫై చేసుకుని ఆన్సర్ అయితే చేయడానికి అయితే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇది ఈరోజు వీడియో. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.